Good morning, girls. Today I would like to discuss about solving problems on repeated rank correlation coefficient. Okay, already మనం ప్రీవియస్ క్లాస్లో స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని బేస్ చేసుకొని ర్యాంక్ కొరిలేషన్ ఒక డేటా ఇస్తే కనుక ఆ డేటాని మనం స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఓకే, అందులో మనం 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం మెన్షన్ చేసాం. ఓకే, ఒక ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఒక డేటా రిప్రజెంటేషన్ అంటే XY వేరియబుల్స్ తోటి ఒక డేటా ఇస్తే కనుక వాటికి ర్యాంక్స్ అలాట్ చేసి R1 R2 క్యాలిక్యులేట్ చేసి, అంటే దట్ మీన్స్ X వేరియబుల్కి ర్యాంక్స్ R1 అండ్ అలాగే Y వేరియబుల్స్ యొక్క ర్యాంక్స్ R2 అనుకుంటే కనుక ర్యాంక్స్ని మనం అలాట్ చేసి నెక్స్ట్ వాటి డిఫరెన్సెస్ ద్వారా స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇంకొక అదర్ వే ఏంటంటే డైరెక్ట్గా మనకి ర్యాంక్స్ అలాట్ చేస్తే మనం డీవియేషన్స్ తీసుకొని దాని నుంచి కొరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయడం. అండ్ అలా కాకుండా 3 వేరియబుల్ రిప్రజెంటేషన్ ఇస్తే కనుక వాటిని 2 కాంబినేషన్స్ కింద డివైడ్ చేసుకొని విచ్ పెయిర్ అనేది కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఎక్కువ ఉంది, మ్యాక్సిమం ఉంటుంది వాల్యూ అనేది, దాన్ని మనం బేస్ చేసుకొని లాస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనం రిపీటెడ్ ర్యాంక్స్ గురించి కూడా నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. ఓకే, అంటే దట్ మీన్స్ ఒకవేళ మనకి ఇచ్చిన డేటాలో ఒకే వాల్యూ మోర్ దాన్ 1 టైం కనుక రిపీట్ అయితే కనుక మనకి అలాంటి సిచ్యువేషన్లో స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ద్వారా ఈ యొక్క కోఎఫిషియంట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేసామంటే అనదర్ ఫార్ములా రిప్రజెంటేషన్ కూడా రిప్రజెంట్ చేసాము. వెన్ ఎప్పుడు అంటే కనుక రిపీటెడ్ ర్యాంక్స్ అలాట్ అయినప్పుడు అక్కడ మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది నేర్చుకున్నాం. ఓకే, దట్ ఈస్ 1 - 6 summation di² ప్లస్ m into m² - 1/12 ప్లస్ m into m² - 1/12 ప్లస్ అప్ టు సో ఆన్ బై n into n² - 1 where m equal to number of times the item repeated. ఇది ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే, అంటే మనకి ఇచ్చిన డేటాలో ఏదైనా ఒక ఐటమ్ అనేది ఆర్ వేరియబుల్ అనేది మోర్ దాన్ 1 టైం అక్కర్ అయితే కనుక అలాంటి సిచ్యుయేషన్లో మనం ఏ ఫార్ములాని యూజ్ చేయాలి అనేదే ఇక్కడ రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్. ఓకే, చూద్దాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు, క్యాలిక్యులేట్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ టు ద ఫాలోయింగ్ డేటా. ఓకే, చూడమ్మా, ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చారు. 68, 64, 75, 50, 64, 80, 75, 40, 55, 64 అండ్ అలాగే వై వేరియబుల్స్కి కొన్ని వాల్యూస్ ఇచ్చారు. మనకి ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు ఒక్కొక్కసారి డేటా ఇచ్చేస్తాడు, క్యాలిక్యులేట్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటాని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఎక్కడైనా ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ యొక్క వాల్యూ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. రిపీటెడ్ లేకపోతే కనుక స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా ఒక వేరియబుల్ మోర్ దాన్ 1 టైం ఇక్కడ మనకి రిపీట్ అయ్యింది అంటే కనుక ఈ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ద్వారా ఆ యొక్క కోఎఫిషియంట్ రో వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చిన డేటా. సో చూద్దాం రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ ద్వారా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. యాజ్ యూజువల్గా మనకి ప్రొసీజర్ అంతా కామనే. ఓకేనా, ఫర్ సాల్వింగ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ వీ కెన్ ప్రిపేర్ ద ఫాలోయింగ్ టేబుల్. చూడండి, ఎక్స్ వాల్యూస్ అన్నీ ఒక కాలంలో నోట్ చేసుకున్నాము అండ్ అలాగే వై కాలమ్స్ అన్నీ ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఒక కాలంలో నోట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ R1 ర్యాంక్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నాం.
ఎక్స్ వేరియబుల్స్కి. ఓకే, ఆ ర్యాంక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రీవియస్ క్లాస్లో స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేశాం కదమ్మా. అంటే హయ్యెస్ట్ వాల్యూ ఎక్కడైతే ఉందో దానిని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ర్యాంకు, నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూకి సెకండ్ ర్యాంకు, థర్డ్ హయ్యెస్ట్ వాల్యూకి థర్డ్ ర్యాంకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా ర్యాంక్స్ని అలాట్ చేస్తాము. బట్ మనకి ఒక వాల్యూ అనేది మోర్ దాన్ వన్ టైం కనుక ఉంటే కనుక సో అప్పుడు మనం ర్యాంక్స్ని ఎలా ఈక్వల్గా షేర్ చేయాలి అనేది ఇక్కడ ప్రొసీజర్ మాత్రం మనకి కొంత చేంజ్ అవుతుంది. చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ ఎక్స్ వేరియబుల్స్ చూడండి అమ్మ. ఈ ఎక్స్ వేరియబుల్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 80. అవునా? సో ఈ 80కి కరెస్పాండెంట్గా R1 అనే కాలంలో 1 ఫస్ట్ ర్యాంక్ని అలాట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ చూద్దాం. సో ఆ నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూలో 75 ఉంది నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ. అమ్మా ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది? నాకు 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. ఓకేనా? చూడండి, 75 అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. అంటే దట్ మీన్స్ యాక్చువల్గా మనం ఇక్కడ ఇవ్వాల్సిన ర్యాంక్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే కనుక సెకండ్ ర్యాంకు అండ్ అలాగే థర్డ్ ర్యాంకు అలాట్ చేయాలి మన ప్రొసీజర్ ప్రకారం. అయితే ఈ 2-3 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీళ్ళిద్దరికీ ఈక్వల్గా షేర్ చేయాలి. అంటే ఒకరికి సెకండ్ ర్యాంకు ఒకరికి థర్డ్ ర్యాంకు ఇవ్వడం పాసిబుల్ అవ్వదు కదా, ఎందుకంటే రెండు ఇక్కడ మనకి ఈక్వల్గా రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి. సో దానికోసం ఏం చేస్తామంటే దానికోసం ఇక్కడ ఏం చేస్తామంటే 2-3 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఈక్వల్గా మనం షేర్ చేయాలి. సో దానికోసం 2 + 3 డివైడెడ్ బై 2 అంటే దట్ మీన్స్ యావరేజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఆ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఎన్ని ర్యాంక్స్ అయితే మనకి రిపీట్ అవుతున్నాయో ఆ యొక్క ర్యాంక్స్ని ఆ పర్సన్స్కి ఈక్వల్గా షేర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, యావరేజ్ కన్సిడరేషన్ అనేది తీసుకోండి. అంటే దట్ మీన్స్ సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు అంటే 2 + 3 బై 2 ఎంత? 5/2 అంటే 2.5 కదమ్మా. సో ఆ వాల్యూని ఇక్కడ ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, 2.5 75 దగ్గర ఇక్కడ 2.5 అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 2-3 ర్యాంక్స్ని మనం అలాట్ చేసేస్తాం అన్నమాట. నెక్స్ట్ ర్యాంక్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? 4th ర్యాంక్ నుంచి ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఓన్లీ మనం ఏ ర్యాంక్స్ని అలాట్ చేసాము? 2 and 3 ర్యాంక్స్ యొక్క యావరేజ్ని ఈ ఇద్దరికి మనం అలాట్ చేయడం జరిగింది. అంటే 2-3 ర్యాంక్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th ర్యాంక్కి రావాలి. ఓకే, ఇప్పుడు దానికోసం నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ చూడండి ఎంత ఉంది? 68. సో 68కి నెక్స్ట్ 4th ర్యాంకు. ఓకే, నెక్స్ట్ 5th ర్యాంక్. సో నెక్స్ట్ 5th ర్యాంక్ అలాట్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ చూడండి ఎంత ఉంది? నెక్స్ట్ హయ్యెస్ట్ వాల్యూ 64 ఉంది. ఆ 64 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందమ్మా? ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, 64, 64, 64. ఓకే, ఇప్పుడు ఈ 3 64s అంటే ఈ 3 పర్సన్స్కి ఈక్వల్గా మళ్ళీ మనం ర్యాంక్ షేర్ చేయాలి. అంటే ఇప్పటి వరకు ఎన్ని ర్యాంక్స్ చేసాము? 4 ర్యాంక్స్ చేసాం. ఓకే, అంటే నెక్స్ట్ ఎన్ని ర్యాంక్స్? 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్కి ఈక్వల్గా ర్యాంక్ షేర్ చేయాలి. అంటే నెక్స్ట్ 5, 6, 7 అంటే ఎంత అవుతుందమ్మా? ఈ మూడిట్లకి యావరేజ్ తీసుకోండి. 3 ర్యాంక్స్ రిప్రజెంటేషన్కి యావరేజ్ తీసుకోవాలి. అంటే
5 ప్లస్ 6 ప్లస్ 7 డివైడెడ్ బై 3. ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 3 కాబట్టి ఇది డివైడెడ్ బై 3 తీసుకోవాలి. ఇందాక 2 ర్యాంక్స్ రిప్రజెంటేషనే కాబట్టి ఇక్కడ 3 ప్లస్ 2 బై 2 తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి యావరేజ్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఐటమ్ రిపీటెడ్ కదా, సో ఆ వాల్యూని తీసుకోండి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత? 5 ప్లస్ 6 ప్లస్ 7 హోల్ డివైడెడ్ బై 3 అంటే ఎంత? 18/3 అంటే ఎంత? 6 కదా 18/3 అంటే. సో ఇప్పుడు ఈ 64 వాల్యూకి కరెస్పాండెంట్గా 6ని అలాట్ చేయాలి. ఓకేనా? సో అంటే ఇక్కడ వరకు ఎన్ని ర్యాంక్స్ అలాట్ చేసాము? 5, 6, 7 ఈ ర్యాంక్స్ అన్నీ అలాట్ చేయబడ్డాయి. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ చూడండి 55. సో అంటే 5, 6, 7 ర్యాంక్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఎంత? 8th ర్యాంక్. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 50 దగ్గర 9th ర్యాంక్. నెక్స్ట్ వాల్యూ ఫైనలీ 40. సో ఈ 40కి రిలేటెడ్గా 10th ర్యాంకు. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయమ్మా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 అబ్జర్వేషన్స్కి మనం 10 ర్యాంక్స్ని మాత్రమే అలాట్ చేయాలి. ఓకేనా? సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే రిపీటెడ్ నెంబర్ వచ్చినప్పుడు ఆ యొక్క నెంబర్ ఆఫ్ సిరీస్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ వాల్యూని ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది రిపీటెడ్ ర్యాంక్స్లో. ఓకే, సో ఇది ఎక్స్ వేరియబుల్స్కి రిలేటెడ్గా ర్యాంక్స్ R1ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వై వేరియబుల్స్ తీసుకుందాం. సో వై వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క కాలంలో ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ చూడండి. అంటే ఎంత ఉంది? ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ 81. 81కి 1ని అలాట్ చేసేసాం. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 70. సో నెక్స్ట్ 2 అలాట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ వచ్చేటప్పటికి 68 అమ్మా. ఈ 68 అనేది ఎన్ని టైమ్స్ మనకి రిపీట్ అయ్యింది అంటే కనుక 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. సో ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ 2 ర్యాంక్స్ యొక్క యావరేజ్ని ఇద్దరికి షేర్ చేయాలి. అంటే 1, 2 ర్యాంక్స్ అలాట్ చేసాం కాబట్టి నెక్స్ట్ 2 ర్యాంక్స్ ఎంత? 3 and 4. యావరేజ్ తీసుకోమంటున్నారు కాబట్టి 3 + 4/2 అంటే దట్ మీన్స్ 7/2. దట్ మీన్స్ 3.5. అంటే వీళ్ళిద్దరికి షేర్ చేయాల్సిన ర్యాంక్ వాల్యూ ఎంత అంటే కనుక 3.5. ఓకే, అంటే ఇక్కడ వరకు 3, 4 ర్యాంక్స్ని అలాట్ చేసేసాం. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఎంత? 62. దట్ మీన్స్ 5th ర్యాంక్. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 60. దట్ మీన్స్ 6th ర్యాంక్. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 58. దట్ మీన్స్ 7th. నెక్స్ట్ 50కి 8th ర్యాంకు. నెక్స్ట్ 48కి 9th ర్యాంకు. ఫైనలీ 45కి 10th ర్యాంక్. ఓకేనా? మనకి రిపీట్ అవ్వకపోతే వాల్యూస్ స్పియర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మనకి ఇక్కడ వాల్యూస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి అంటే కనుక ర్యాంక్ కొరిలేషన్ ద్వారా కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఈ ఒక్క చిన్న ప్రొసీజర్ మాత్రమే మనకి డిఫరెంట్ అనమాట. అంటే ర్యాంక్స్ని అలాట్ చేసే ప్రొసీజర్ మనకి చేంజ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కామనే. ఓకే, R1, R2 ర్యాంక్స్ అలాట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? D = డీవియేషన్స్ తీసుకోవాలి. దట్ ఈజ్ R1 - R2. ఓకే, దట్ మీన్స్ 4 - 5 - 1, 6 - 7 - 1, 2.5 - 3.5 - 1, 9 - 10 - 1, 6 - 1 5, 1 - 6 - 5, 2.5 - 3.5 - 1,
10 minus 9 1, 8 minus 8 0, and finally 6 minus 2 equal to 4. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి? డి స్క్వేర్. దట్ మీన్స్ 1 1 1 1, 5 square 25, again minus 5 square 25, 1 1 0, and 4 square 16. ఓకే, సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో సమ్మేషన్ డి స్క్వేర్ కావాలి. ఓకే, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఈ టేబుల్లో మనం ఏం చేసాము? ఎక్స్ అండ్ వై వేరియబుల్స్కి R1 R2 ర్యాంక్స్ని అలాట్ చేసాము. నెక్స్ట్ డీవియేషన్స్ తీసుకున్నాము. D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2. నెక్స్ట్ డి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇందులో డి స్క్వేర్ అంటే మనకు తెలిసిందే, ఇందాక చెప్పాను కదా. ఈ లాస్ట్ కాలం ఏదైతే ఉందో వీటిలన్నిటినీ టోటల్ చేస్తే వచ్చే వాల్యూ సమ్మేషన్ డి స్క్వేర్. ఆల్రెడీ మనం స్పియర్మాన్ ర్యాంక్ రిలేషన్లో కూడా చేసాం. ఇందులో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. వేర్ ఎం అంటే ఏమని చెప్పుకుంటున్నాము? నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఐటెం రిపీటెడ్. అంటే మనకి రిపీట్ అయిన నెంబర్ ఉంది కదమ్మా. ఓకే, ఆ యొక్క ఐటెం అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దానికోసం ఏం చేద్దామంటే చూడండి, ఇన్ ఎక్స్ సిరీస్. సో ఎక్స్ సిరీస్ అంటే ఎక్కడ మీకు రిపీట్ అయిన వాల్యూ అయినా తీసుకోవచ్చు, అండ్ R1 ర్యాంక్స్లో రిపీట్ అయిన వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఓకేనమ్మా, మీకు ఇక్కడ ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం చూడండి. ఎక్స్ సిరీస్ అంటే దట్ మీన్స్ ఎక్స్కి మనం అలాట్ చేసిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఫస్ట్ చూద్దాం. 2.5 ఈజ్ రిపీటెడ్. ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ కదా. సో m ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో ఆ వాల్యూని రిప్రజెంట్ చేస్తాం అంతే. ఈ రిపీట్ అయిన వాల్యూని కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యిందో అది ఎంని ఇండికేట్ చేస్తుంది. సో చూడండి, ఇన్ ఎక్స్ సిరీస్ 2.5 ఈజ్ రిపీటెడ్ 2 టైమ్స్. దట్ ఈజ్ m ఈక్వల్ టు ఎంత? 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి? ఫార్ములా ఉంది కదా, m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12 అని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఇది m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12. m అంటే ఎంత అనుకుంటున్నాము? 2 ఇంటూ m స్క్వేర్ అంటే 4 మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 12. టోటల్గా దీని యొక్క వాల్యూ 1/2 వచ్చింది. అండ్ అలాగే ఇంకా ఏ వాల్యూస్ ఇక్కడ రిపీట్ అయి ఉన్నాయి? నెక్స్ట్ 6 రిపీట్ అయ్యింది. ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది? 6 3 టైమ్స్ రిపీట్ అయ్యింది. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 3. చూడండి, అగైన్ ఇన్ ఎక్స్ సిరీస్ 6 ఈజ్ రిపీటెడ్ 3 టైమ్స్. దట్ ఈజ్ m ఈక్వల్ టు 3. అగైన్ మళ్ళీ m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12 క్యాలిక్యులేట్ చేయండి. సో m వాల్యూ ఎంత అవుతుంది? 3 ఇంటూ m స్క్వేర్ అంటే 9 మైనస్ 1/12. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇవి ఎక్స్ సిరీస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయిన వాల్యూస్, వాటి కన్సర్న్డ్ m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12 వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఇందులో రిపీట్ అయిన వాల్యూస్ ఏం లేవు కదా ఇంకా. సో ఇప్పుడు వై సిరీస్కి వచ్చేయండి. వై సిరీస్కి వస్తే మనకి ఈ 3.5 2 టైమ్స్ రిపీట్ అయ్యింది అంతే. ఇంక ఇందులో మనకి ఎక్కడ రిపీట్ అయిన వాల్యూస్ లేవు. ఓన్లీ 3.5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో దట్ ఈజ్ m ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి, ఇన్ వై సిరీస్ 3.5 ఈజ్ రిపీటెడ్ 2 times. That is m ఈక్వల్ టు 2. అగైన్ మళ్ళీ మనం కన్సిడర్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ m స్క్వేర్ అంటే 4 మైనస్ 1/12. దట్ ఈజ్ ఈక్వల్ టు
1/2. ఇది మనం రిపీటెడ్ ర్యాంక్స్లో అడిషనల్గా చేసే ప్రొసీజర్. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ సిరీస్ యొక్క ర్యాంక్స్లో ఏ వాల్యూస్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయో వాటిని ఆ నెంబర్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ ప్రతి దానికి m/m² - 1/12 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ ఫార్ములా ఏంటి? ρ = 1 - 6 summation di² plus m/m² - 1/12 plus m/m² - 1/12 plus up to so on. ఓకే, ఇంతకు ముందే చెప్పాను నేను ఇక్కడ అప్ టు సో ఆన్ అని ఎందుకు ఇచ్చారంటే ఏ వాల్యూ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది అనేది మనకి తెలియదు కాబట్టి ఎంత నెంబర్ అయినా ఎన్నిసార్లు రిపిటేషన్ అయినా ఇక్కడ మనం తీసుకోవచ్చు కాబట్టి అప్ టు సో ఆన్ తోటి ఇండికేట్ చేయడం జరిగింది. సో డివైడెడ్ బై n/n² - 1. సో ఇక్కడ n అంటే మనకు తెలిసిందే. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకు వచ్చిన వాల్యూస్ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో substitute all the values in above formula. We get ρ = 1 - 6 into ఇది సమ్మేషన్ di² ఫార్ములా అమ్మ, అంటే లాస్ట్ కాలం రిప్రజెంటేషన్ ఉంది కదా టేబుల్లో. ఓకే, ఇది సమ్మేషన్ d² అంటే వీటినన్నిటినీ టోటల్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 72 ప్లస్ ఓకే ఫస్ట్ వాల్యూ అంటే ఈ ఎక్స్ సిరీస్లో ఫస్ట్ m = 2 తీసుకుంటే ఎంత వచ్చింది? 1/2. 3 తీసుకుంటే 2 అండ్ అలాగే y సిరీస్లో m = 2 తీసుకుంటే 1/2. ఈ 3 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 ప్లస్ 2 ప్లస్ 1/2. ఓకేనా? హోల్ డివైడెడ్ బై ఫార్ములా ఎంత? n/n² - 1. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి మనకి? 10 అబ్జర్వేషన్స్. సో 10 × n² అంటే 100 - 1. సో 1 మైనస్ ఇవన్నిటిని సింప్లిఫై చేయండి. ఓకే, యాడ్ చేసి సింప్లిఫై చేస్తే 450 డివైడెడ్ బై ఇది డినామినేటర్ వాల్యూ 990. ఓకే, 450/990 = 0.4545. అండ్ దీన్ని 1లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్గా రో వాల్యూ ఎంత వచ్చింది? 0.5455. ఇది రిపీటెడ్ ర్యాంక్స్ యొక్క కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ. అండ్ దట్టు చూడండి, ఈ యొక్క లిమిట్స్ కూడా +1 - మధ్యలో ఉందా లేదా అనేది ప్రతిసారి మనం చెక్ చేసుకోవాలి. సో 0.5 అంటే మనకి -1 to +1 ఈ మధ్య బిట్వీన్లో ఉంది కాబట్టి దీన్ని మనం రిపీటెడ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇది రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ ఇస్తే కనుక అంటే దట్ మీన్స్ ఒక వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజరు. ఓకే, యాజ్ యూజువల్గా స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్లో ఎలా చేస్తామో సేమ్ ప్రొసీజర్. బట్ కాకపోతే ఇక్కడ మనకి ఏ యొక్క ఐటెం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో వాటిని ర్యాంక్స్ని కూడా ఈక్వల్గా షేర్ చేయాలి కాబట్టి వాటి యొక్క ఆర్డర్ ఆఫ్ ది ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిరీస్ యొక్క ర్యాంక్స్ని మనం యావరేజ్ చేసి వాటిని ఇక్కడ ఈక్వల్గా షేర్ చేయాలి. సో నెక్స్ట్ ప్రొసీజర్ అంతా ఫార్ములా కామనే. డీవియేషన్స్ తీసుకోవడం, నెక్స్ట్ d² అండ్ వీటన్నిటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయో ఆ వాల్యూస్ అన్నిటినీ కూడా m తోటి ఇండికేట్ చేసి ప్రతిదానికి m/m² - 1/12 క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా ఎక్స్ అండ్ వై సిరీస్ రెండిట్లోనూ ఈ m/m² - 1/12 క్యాలిక్యులేట్ చేసి ఈ యొక్క రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూస్ని ఫైనల్గా కోఎఫిషియంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం. ఇది రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రొసీజర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అనదర్ ప్రాబ్లం ఒకటి ఇండికేట్ చేశాను చూడండి. క్యాలిక్యులేట్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ టు ద ఫాలోయింగ్ డేటా. ఓకే, ఈ ప్రాబ్లం తీసుకొని దీన్ని రిపీటెడ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా సాల్వ్ చేయండి మీ నోట్స్లో. ఓకేనా?
థ్యాంక్ యూ.